హైదరాబాద్లోని అంబర్పేట్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర చేపడుతున్నారు. అంబర్పేట్ ఎంసీహెచ్ గ్రౌండ్ నుంచి కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు శోభాయాత్ర సాగనుంది. శ్రీరాముడి శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక శోభాయాత్ర గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. చెప్పండి అజీమ్. అంబర్పేట్ ఎంసీహెచ్ గ్రౌండ్ నుంచి ఏదైతే కాచిగూడలో ఉన్నటువంటి సవార్కర్ విగ్రహం వరకు కూడా ఏదైతే శ్రీరామనవమి శోభయాత్ర జరగనుంది, ఏదైతే ఇక్కడ ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఏదైతే ఏర్పాటు కూడా చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే శ్రీరాముడి బాల విగ్రహంతో పాటు సీతారాములకు సంబంధించిన కళ్యాణం చేశారు, అలాగే పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఏదైతే భక్తులు చేరుకున్నారు. శ్రీరామనవమి శోభయాత్రలో ఇక్కడ నుంచి సుమారు ఒక 5 కిలోమీటర్ల వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగుతుంది. ఈ శోభయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు ఇటీవలే ఏదైతే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థి గౌతమ్ రావు ఆధ్వర్యంలో ఏదైతే ఈ శోభయాత్ర కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ శోభయాత్రకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఏదైతే హాజరు కానున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లోనే కిషన్ రెడ్డి సైతం ఏదైతే ఈ శోభయాత్రలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే శ్రీరామనవమి వేడుకలు గంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, అదేవిధంగా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తునే ఏదైతే ఈ శ్రీరామనవమి శోభయాత్రలు కావచ్చు, అలాగే వేడుకలు కావచ్చు, కళ్యాణం కావచ్చు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితుల్లో అంబర్పేటలో కూడా ఏదైతే ఎంసీహెచ్ గ్రౌండ్ నుంచి ఏదైతే కాచిగూడలోని సవార్కర్ విగ్రహం వరకు కూడా ఏదైతే ఈ శోభయాత్ర కొనసాగుతుంది. పోలీసులు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏదైతే అంబర్పేట్ ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు అందరూ కూడా ఏదైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారో మనం చూస్తున్నాం. ఇక్కడ అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి విగ్రహం లాంటి రాముడి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. అలాగే పట్టు వస్త్రాలను కూడా ఏదైతే అంబర్పేట్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా అటు సీతారాములకు ఏదైతే పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో పెద్ద ఎత్తున మరి కాసేపట్లోనే ఎంసీహెచ్ అంబర్పేట్ గ్రౌండ్ నుంచి కూడా ఏదైతే కాచిగూడలోని సవార్కర్ విగ్రహం కూడా ఏదైతే ఈ శోభయాత్ర కొనసాగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా వాళ్ళు పూర్తి చేయడం కూడా జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు అయితే చేరుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. దుర్గా, థ్యాంక్ యూ అజీ.